చరిత్ర చరిత్ర తిరగరాస్తాను ఏమే జుట్టు జుట్టు ఎట్లా పెరగల ఒక్క రోజుకి జుట్టుకి లే ఎత్తాడరా మెంటల్ నా కొడుకు ఎవడురా ఊర్లోకి ఇళ్ళలోకి దూరుకుంటా ఇళ్ళలోకి దూరిచి నా కొడుకు లే అందరికీ నమస్తే అండి, జై శ్రీరామ్. ఇంక వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే వీడియో స్పాన్సర్డ్ బై మన టాలెంట్ వాణి. ఐడియా అన్ని మొత్తం అంతా స్పాన్సర్ కూడా తన వీడియోకి అంతా క్రెడిట్ గోస్ టు వాణి. కింద కామెంట్ లో కూడా వాణి యొక్క సరే. ఇంక వీడియో కంటెంట్ వస్తే మనోడికి పొద్దునే స్నానం పోయినాడు, బకెట్ లేక 3 సుక్కలు వేసినాను. నేను తయారు చేసిన మూలికలతో చేసినది అది వికటించి మనోడికి బాడీ మొత్తం హెయిర్ వచ్చేయడం జరిగింది. మనం డీప్ స్లీప్ లేకపోతే చేద్దామని వెయిటింగ్. మొత్తానికి అయితే వీడియో వచ్చింది. వీడియో నచ్చినట్టయితే చూసి ఎంజాయ్ చేయండి, లైక్ షేర్. డీప్ స్లీప్ అనే కాదు, డీప్ స్లీప్ లో కూడా వాడు మైమర్చిపోయే టైప్ ఉంటేనే అడు గురకలు ఎప్పుడు పడతాడో అది లగలేడు అనమాట. అప్పుడు మాకు అర్థమైపోతుంది. ఎప్పుడు 1 వీక్ అయ్యింది వాడు ఆ హెయిర్ తెచ్చి బార్బర్ షాప్ లో నుంచి అంటించాలని ఎప్పుడూ ట్రై చేస్తున్నాం కానీ అవ్వలే. నిన్న ఎందుకో ఒకసారి ట్రై చేద్దాం, ఏదైనా జరిగితే వేరేది మాట్లాడేద్దాం అనుకున్నాం, దాన్ని అయ్యింది. అది వీడియో నచ్చినట్లయితే చూసి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపించండి. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్. టాటా. మినిమేష్ చౌదరి. షేర్, కామెంట్. A few minutes later. Take success! Success! Take success! Success! Hey! లేరా ఏ గుట్టమోమడా నువ్వు అదేమని గడిచేది నిద్రపోతాను నేను. లేరా నాలి ప్రపంచ వ్యాప్తంగా లే కూర్చోలేసి ఏమన్నా నీకేమన్నా గానా సక్సెస్ చరిత్ర చరిత్ర తిరగరాస్తాను ఏమే చరిత్ర చరిత్ర తిరగరాస్తాను ఏమే జుట్టు జుట్టు ఎట్లా పెరగల ఒక్క రోజుకి జుట్టుకి చచ్చిపోతారు జనాలు. జుట్టు పీకద్దు, చర్మం లేస్తుంది. ఇప్పుడు వచ్చేసి కానీ బలంగా నీకు కంటిన్యూ పెరుగుతాను. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు తిరుగుతాంగా పోతుంది పెరుగుతానంటుంది. ఇంకా నీకు ఇద్దా బస్తాలు బస్తాలు జుట్టు. ఏం చేసినావు గుట్టమావాడా? ఏమే గుట్ట సైతానడా? నువ్వేం నువ్వు జుట్టు పెరిగేదాని కోసము బట్టతలకి నానా గడ్డం రాగా జనాలు సస్తున్నారు. అంటే ఏ గుట్టమావాడు ఏడా గట్టాలు వేరేమని పోతే చేయాలా? నువ్వేది ఒళ్ళంతా చేస్తాను. ఈడొకటి ఆ కాలు ఒకటి అదొకటి సాక్స్లు వేసుకున్నట్లు చెయ్యి. నువ్వుదా నీళ్ళు పోసుకుని ఏమైంది? నువ్వు ఏం చేస్తావా? రాలుతుందిరా జుట్టు. పెళ్లి కూడా తిరిగి చెప్తా. ఏమైందబ్బో నాకు? ఏమైనా వ్యాధి వచ్చిందేమో, కొత్త వ్యాధి ఏమైందబ్బో నాకు? ఏమైనా వ్యాధి వచ్చిందేమో, కొత్త వ్యాధి ఏం తెల్లబుద్ధి తెలుస్తాను మొత్తమంతా గుట్ల మావాడా? ఏమన్నా బాడీలో ఉండి గుజ్జు 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 బయటికి గారుతుంది. జుట్టు వచ్చే గుజ్జు గుజ్జు వచ్చాంగ గుజ్జు గుజ్జు వచ్చాంగ గుజ్జు గుజ్జులోంచి నీకు ఇట్లా రాలుతుంది. బాలే ఉన్నావు. ఓసారి ఈ పక్క నువ్వు చెప్పు. నేను చెప్పేది నిన్ను ఆపుకోలేను నాయన. ఇదంతా అయిపోలే ఎట్లని కానీ నీళ్ళు ఎట్లా తిరగల రోడ్లలో ఎట్లా మాన మరే పోతుంది. పెళ్లి కొడుకు పెట్టాడు.
పెళ్లి చేసుకుంటారు గుట్లమ్మ కూడా ఇంకా ఏం కాకముందు నేను ఇప్పుడే కరోనా చచ్చిపోతానే చెప్పేది జనాలన్నీ చూసి వేస్తారు ఏమని చూసుకుని ఎవరో నమ్మయ్యో జనాలన్నీ చూసి వేస్తారు ఏమని చూసుకుని ఎవరో నమ్మయ్యో అర్జున్ రెడ్డి సినిమాలో గడ్డం ఉన్నదానికి అంత ఫేమస్ అయినాడు అప్పట్లో అబ్బా జుట్టు ఫేమస్, పవన్ కళ్యాణ్ ఎందుకు ఫేమస్, హెయిర్ స్టైల్ వానేమో ఒళ్ళంతా జుట్టు వస్తే నువ్వెంత ఫేమస్ అవుతావు. ఒళ్ళంతా ఈ సినిమాలో అమ్మ చూసి ఎట్లా వచ్చింది ఘోరంగా దాని ఘోరంగా అయితే ఉంటుంది. చెప్పండి వాడే మేలు ఈ సినిమాలో ఆడమన్నా గుట్టమ్మ కూడా జనాల్లో తిరిగేది లేదు ఏమి లేదు. నా మీద ప్రయోగం చేస్తాను గుట్టమ్మ కూడా నువ్వు పోనా నా మీద ఏర్పడి చచ్చిపోతావు. ఏం మనిషి శాంతంగా ఉండేది లేదు నెమ్మ జీవితమో ఏం ఆడవుంటే ఆడవదు ఈడు ప్రచారం ఉంటే ఈడవు నీళ్ళే పోతాను. పండుగ నీకే జుట్టు పెరుగుతాయి ఏ పరుగ తిరిగేకేమో ఊళ్ళేమన్నా నీ గుట్టమ్మ కూడా వల్ల నీ మూతి పొడుగు ఎగిరించుకో జుట్లన్నీ అందంగా ఉన్నావు కదా. ఏమన్నా కూడా ఇంటి ముందు దిష్టి బొమ్మ ఉన్నట్లు నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ఊడుతాంటే వస్తాంటే అవే పెద్ద విషయంగా దాన్ని పట్టించుకోవద్దు. నేను చెప్పేది నేను 360 వనమూలికలతో కలిపి చేసినది ఇది. ఈ పొద్దునే స్నానానికి పోయేటప్పుడే నీకు 3 చుక్కలు బకెట్లోకి పోసిన పవర్ కి నీళ్ళల్లో పోసుకునే నీళ్ళల్లో పోసేది నువ్వు పోసుకునేది అదంతా. నువ్వు జుట్టు ఏడాడు వచ్చిందంటే నువ్వు ఏడాడ దిక్కున్నావు ఆడే జుట్టు పెరిగింటది. నువ్వు ఈ పాట దిక్కున్నావు మొగాని చెంబ దిక్కున్నావు లేదు లేదు అంటే ఈడొచ్చేమన్నా కొమ్మ తీసుకుంటా ఏ కొట్టాడా అవునా ఏమన్నా మళ్ళా రేట్ ఏం నవ్వుతాను గుట్టమాడాను మళ్ళా సైతాడా మళ్ళా నువ్వు ఒక్కసారి బయటికి వేరే ఎంత జుట్టుకి ఎంత రేటు ఉంది తెలుసా? నాకు భూతాగా కుట్లమా సైతం రాత్రి ముడ్డికి 3 చుక్కలు పోస్తాను. ఏ నాకు రేగిందనుక మళ్ళీ తీసేట్టు ఎట్టను కానీ తీసేయాలని దాన్ని తీసేయాలంటే మళ్ళీ నేను 360 పనిమూలికలు ఏమన్నా స్టాటస్ ఏమన్నా స్టాటస్ ఏమన్నా నువ్వేమన్నా శాస్త్రంలో కనిపెట్టేవాడు సైంటిస్ట్ అంటాడు. గుట్టమ్మ నాకు మళ్ళా మంచి బూత జుట్టు గిట్టి రాజా అంటారేమో ఈ రోజు నుంచి. అమ్మో ఎంతమంది రాలే కదా ఏమి చేయలేదు రాలే కదా ఏమైనా మార్గం ఉందా చెప్పు నాయనా. ఓ గుట్లనైనా చెప్పు పిరికిన సావు ఏడు మనుషులు లేరు ఎవరు రాలా ఈ మగం ఎట్లా పెంచుకొని చావాలా. దీనికి 2 మార్గాలు ఉన్నాయి. చెప్పు సావు. ఒకటి జుట్టు ఆపుకునేకి ఆ వ్యక్తి సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలా. ఒకటి మధ్యకి చెప్పారు ఈ కుటుంబం కూడా బజ్జడైతుంది. రెండోది చెప్తాను కదా నువ్వు పిల్లోలు గిల్లు బయట పోతురే పిల్లోలు దడుచుకొని భయపడి చచ్చిపోతారు. వీడేది జుట్టు ఒళ్ళంతా జుట్టు పెంచుకొని తిరుగుతాడని వానమ్మ అదన్నా కవర్ చేసి ఈ చెంపగాడు ఎందుకు వచ్చిందిరా నీకు? నీకు కూడా తెలుసా? నువ్వు కళ్ళలో ఉన్నావు పండుగలు జుట్టు ఉండదు. లేచి పండుగలు లేచి చూడు జుట్టు ఉండదు. తిక్కరా కొడుక జుట్టు వరకు పెరుగుతుంది ఎట్లా రియల్ గా అది నీ కళ్ళ నీకు నొప్పు. నువ్వు పండుగలు లేదు జుట్టు ఉంటే అప్పుడు అడుగు అడుగు. ఎవరు పలకరు కళ్ళు ఉన్నావు. నీకు నాకు ఎక్కువ కనెక్షన్ ఉంది కాబట్టి నేను నీకు కనపడతాను. కళ్ళు వచ్చి బాగానే ఉన్నా కానీ జుట్టు ఎదురు అట్లా పెంచుకున్నావు. పండుకో నువ్వు ఎక్కువసేపు ఉన్నావు అంటే అదే నిజమవుతుంది. నిద్ర పోయి టక్కనే 1 నిమిషం అనుకోని లే. కాలేలే పండుకో. నువ్వు పండుకో 2 నిమిషం కళ్ళు తెరుసు. ఏంది కళ ఏంది కళ ఏ కళ?
ఏం జుట్టు ఏం జుట్టు ఏ గుట్లమాడ కళ్ళన్న ఏమి కూడా తిక్కాకిన పట్టిందా నీకేమన్నా తిక్క పట్టిందేమన్నా కానాగలేమన్నా ఏమైంది ఇప్పుడు ఏమైంది నువ్వు ఏమైంది ఇప్పుడు నీకు ఏమైంది జుట్టు జుట్టేడుంది జుట్టేడుంది ఏమన్నా నువ్వు కళ్ళే పోతున్నావు ఏమన్నా ఏ సైతాన్ మామడా ఏమేను జుట్టేడుంది నీ కళ్ళు కనపడదు ఏమన్నా పోయినా ఏమన్నా జుట్టే పెద్దది జుట్టే అవునా ఏమన్నా ఏమి కనపడలేదు మామూలుగా ఉంది ఏముంది ఇది ఏముంది కడుపు ఉంది కడుపులో కడుపు లోపల ఏముందంటే కత్తి చేస్తా కోసి చూడు కూడా తీస్తా బయటికి ఏ సైతాన్ ముట్టాలి మామడా ఇంటి ముఠాలు చెప్పేది తిక్కగా ఊహించుకుంటున్నావా ఏమన్నా ఏంది లేదన్నా తిక్కగిన పట్టిందా నీకేమన్నా నీకేమైనా పిచ్చి పట్టిందేమన్నా ఏ గొర్రె నాకేమనుందే నీకేం లేదు మళ్ళా నీకేం లేదు ఏం పిచ్చా ఏమన్నా అవుతావా నీకేమన్నా ఏం పిచ్చా ఏమన్నా అవుతావా నీకేమన్నా పని చూసుకో ఏరా ఏమైంది ఇప్పుడు ఇప్పుడు ఏంటికి లేడున్నాయి చేస్తావా అది ఎందుకు జుట్టు ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలుసు నీ లెక్కి 3 సోకించుకున్నాడంట రోగము అది రోగం అది తెలుసా ఏం రోగం కామంతో కిటకిటలాడే బటబటలాడే గాళ్ళకి వస్తుందంట కామంతో కిటకిటలాడే బటబటలాడే గాళ్ళకి వస్తుందంట బూతులేమున్నాయి నువ్వు కట్టకట్టలు మళ్ళీ తర్వాత దాన్ని కట్టకట్టనా బటబటనా దాంట్లో ఏముంది తప్పేముంది దాంట్లో మాటలు సరిగ్గా రాని ఈ మధ్య నువ్వు క్రాస్ పోతాను నీ మాటలో ఇప్పుడు వ్యాధి గురించి ఏదైనా చెప్పు ధర్మం దేవుడా వ్యాధికి కనిపెడతారు గవర్నమెంట్ ఫస్ట్ వ్యాధి వచ్చిన సైతాన్ ముట్టాలి మమ్మడా నా గవర్నమెంట్ కాదు నా కోసమే మేమే నేను పెద్ద చీఫ్ మినిస్టర్ ఏమన్నా ప్రైమ్ మినిస్టర్ ఏమన్నా అసలు ఆ జుట్టు పెంచుకోవడం ఏంది ఏడైనా ఇంతకడ చూడు తలకాయ మించ పెంచుకొని స్టైల్గా ఇట్లా ఎగిరేసిన ఓ రకం లేదా గడ్డం పెంచుకొని ఇట్లన్నా ఓ రకం లేదా మీసాలు తిప్పినా ఓ రకం నువ్వేంద్ర అటు ఇటు కాకుండా ఏడబడతాడు పెంచుతాను నువ్వేంద్ర అటు ఇటు కాకుండా ఏడబడతాడు పెంచుతాను మీసాలు లేవు గడ్డాలు లేవు ఇదేంది ఇది చెంప మీద వీడు కూడా ఇచ్చిన అదే చెంప తీసుకునే కొద్ది ఎక్కువ అయితే నీకు ఎలా రోగం గురించి నువ్వు ఎంత జుట్టు రాలి దానికి 10 రెట్లు వస్తాయి ఎవడి తెలుసు ఎందుకు వస్తుంది ఈ రోగము బలే వచ్చింది నీకే అది ఏడాడా ఏమేం పాపాలు చేసి వచ్చినావో నువ్వు గుర్తు తెచ్చుకో పుణ్య కార్యక్రమాలు ఏమైనా చెయ్యి చెప్పు నా తెలు నేను ఎందుకంటే ఏం చేయను పాపాలు కాబట్టి ఇప్పుడు యానాగుడు వాళ్ళు వచ్చింది లోపలనాగుడు వాళ్ళు చచ్చిపోయిన ధూమ్గానో నాకు నాశమైపోయినా నాకెవరు తగిలిస్తారు ఎవరు నేను కొంత నువ్వేనేమో నీకేమైనా ఉందా నాకుంటే జుట్టు ఉండాలి కదా ఇది కూడా పెట్టే కదా ఎవరితో ఉంటారు నేను నా ఇంట్లో తప్ప అది ఒకటి ఉందిలే వాళ్ళు చెప్పినారు అది ఒకటి చేస్తే కానీ నువ్వు చేయలేవు అది ఒకటి ఉందిలే వాళ్ళు చెప్పినారు అది ఒకటి చేస్తే కానీ నువ్వు చేయలేవు అన్నీ చేస్తానా దీనికోసం ఎట్లయినా చేస్తా లేదు అది కొద్ది కష్టం చెప్పు నా నిమేషన్న చెప్పు ఏమని చేస్తా చెప్పు నాయనా ఇప్పుడు నువ్వు ఒకరి మీద దేవుని నాకే ఇట్లే ఊర్లో తిరగాల 2-3 గంటలు ఇట్లే ఊర్లో తిరగాల 2-3 గంటలు అందుకే కాదని చెప్పి నడిచిపెట్టు నీకు నర డిస్టి టైప్ తగిలింది నీకు జుట్టు డిస్టి నరులు చూస్తే నరాల్లో ఉండే చచ్చిపోతాయి జుట్టు నువ్వు నరాలు జుట్టు చావాలంటే నరులు పోవాలా ఊర్లో నరదిష్టి తగిలితే పైకి రాకుండా జీతంలో ఉంటుందని చూసి నరదిష్టులు తగ్గడం జుట్టు రావడం ఫస్ట్ టైం వింటాడా ఫస్ట్ టైమే వచ్చింది కాబట్టి నీకు ఫస్ట్ టైం నేను చెప్తాను ఇది అందరూ చూడల్లా కేకరి చూపించల్లా పిల్లలు భయపడల్లా ఉరకల్లా ఇవన్నీ ఈ పరిణామాలన్నీ జరిగినాక నీకు ఈ అవుతుంది వాళ్ళు భయపడతారు అమ్మోళ్ళు వాళ్ళ నీ తప్పే ఉంది నువ్వేమో నీ రోగం కావాల్సింది తెచ్చుకున్నావా నువ్వు ఖచ్చితంగా నువ్వు నీ తరం ఉందేమన్నా రా ప్రాబ్లం ఏమన్నా చూస్తారండు చెడ్డీ ఇప్పి నీకే ఇందుకే నీకు వచ్చినది రోగాలు ఎవడోడు చెడ్డీలు ఇప్పుకుంటూ కూర్చుంటానో బయట నువ్వు నేను ఇప్పుకోలేరు మళ్ళీ ఎక్కడ పోతాను బయటికి నేను ఎవరు ఇప్పుడు నువ్వు చూపిస్తావా బయట వాళ్ళకి చూపించుకోలేవా నా మాటిను 2 గంటల సేపు అట్లా తిరిగేస్తా సర్కిల్లో దింపుతా ఆడ 2 చోట్ల దింపుతా అంతే కొట్టే నేనుంటే ఎవడరా నీకు కొట్టేది తిక్కోలాడు ఎవడు చంపుతాడు నేనుండగా పిచ్చోడు ఎవడు పిచ్చోడు అనుకుంటే ఇంకా మేలే పట్టించుకోరు పదామా కొట్టాలనిపిస్తుంది
ఇదా కొంత పౌడర్ కొట్టుకో మొగానికి డౌట్ రాకుండా ఉంటుంది. ఇంకా పిచ్చే అందే పిచ్చోడే అనుకోని బట్టు నువ్వని తెలిసి మర్యాదలు పోయేది అలా. పౌడర్ కూడా ఉంది, పౌడర్ మొగానికి కొట్టుకో అంటే కనపడకుండా ఎవరని ఎవరని తెలియకుండా. నువ్వు మంచి దేవుడు, నేను ఎప్పుడైనా నీకు మంచిగా చెప్తా. పూసుకో పోయి మొగానికి పోయి. ఇప్పుడు నేను తిక్కోళ్ళ క్యాక్ చేయి, నేను మాట్లాడితే ఆడాను పొరపాటుగా. ఎవరు బాబు ఆ ఊరు? లే ఎత్తాడ్రా మెంటల్ నా కొడుకు. ఎవడురా ఊర్లోకి ఇళ్ళలే దూరుకుంటా ఇళ్ళలే దూరిచి నా కొడుకు. లే ఎత్తాడ్రా మెంటల్ నా కొడుకు. ఎవడురా ఊర్లోకి ఇళ్ళలే దూరుకుంటా ఇళ్ళలే దూరిచి నా కొడుకు. లే రాన్లే అందరు బయట నుంచే. పిచ్చి నా కొడక్క నువ్వు ఇళ్ళలే దూరుతావు. ఇల్లు భయపడిచ్చి సంపేకా నువ్వేనా నమ్మేదట్లేవు. బయటికి గుడ్లు రాలే డౌట్ రా. నీకు అన్ని పౌడర్ చూస్తే మర్చిపోద్ది. బా స్వామి